పాసురంలో ఆ ఆండాళ్ తల్లి నిద్రలేపుతోన్న గోపిక అనేక దూడలు కలిగిన ఆవుల మందలు ఎన్నో ఉన్న వాళ్ళనమాట వాళ్ళు. అన్ని ఆవుల మందలకు పాలు పితకగలిగిన గొప్ప సామర్థ్యం ఎవరికుంది మరి? గోపవంశం వారికే కదా. ఆ జగన్నాటక సూత్రధారి జన్మించిన వంశం వారికే కదా. అంతేకాదు శత్రువుల యొక్క బలం నశించేటట్లుగా వారిపై దండెత్తి యుద్ధం చేసేవారు కూడా వీరే. ఇక్కడ శత్రువులు అంటే భగవంతుడికి విరోధముగా ప్రవర్తించేవారే శత్రువులు. అందుకే ఎట్టి దోషాలు లేకుండా గొప్ప వంశంలోని భాగం ఇప్పుడు ఆండాళ్ తల్లి ఈ పాసురంలో నిద్రలేపుతున్న గోపికనమాట. ఆండాళ్ తల్లి ఆ గోపికను ఎలా సంబోధిస్తోందో తెలుసా? ఓ బంగారు తీగ వంటిదానా, పుట్టలోనికి ప్రవేశిస్తోన్న పాము పడగను పోలిన నితంబము అంటే వెనుక భాగం, ఆ వెన్ను కలిగిన దానా అని సంబోధిస్తోంది ఆండాళ్ తల్లి. వన మయూరంలాగా ఉన్నావు నువ్వు, సంపన్నురాలివి. అమ్మా రా, నీ కొరకై చెలికత్తెలమందరము వచ్చి నీ ముంగిట ప్రవేశించి నీలవర్ణుడైన ఆ భగవానుడి నామాలని పాడుతున్నాం. ఇలా మేమంతా కలిసి శ్రావ్యంగా కీర్తిస్తూ కేవలం నీకోసమే, నిన్ను కూడా వెంటబెట్టుకుని ఆ స్వామిని ఆరాధించడం కోసం వెళ్లడానికే నీ ఇంటి ముందుకొచ్చి ఆగాం. వినిపించటం లేదా? నిద్రలే. నిజంగానే నిద్రపోతున్నావా, లేక నిద్రలో సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడి ప్రేమను పొందుతున్నావా? అందుకే మేలుకు రావడం లేదా అని అంటోంది ఆ ఆండాళ్ తల్లి. ఈ పాసురంలో ఇంకొక అద్భుతమైన సందేశాన్ని కూడా మనం గమనించాలి. ఆ శ్రీకృష్ణుడి ప్రేమ అనంతం. ఇది 11వ పాసురం యొక్క తాత్పర్యం.